సిరీస్ స్టార్ట్ అయినప్పుడు మన ఇండియన్స్ అందరూ అనుకొని ఉంటారు జింబాబ్వే పైన క్లీన్ స్వీప్ చేయబోతుందని. కానీ ట్విస్ట్ ఏంటంటే ఫస్ట్ మ్యాచ్లోనే మన వాళ్ళని ఓడగొట్టేసారు వాళ్ళు. ఇక ఆ తర్వాత మన టీమిండియా ఇక పరిస్థితి ఎట్లుంటుందా అని చాలా కామెంట్స్ వచ్చినాయి. మరో శ్రీలంక కాబోతుందా అన్నట్టుగా. ఇక ఆ తర్వాత మన వాళ్ళ కామెంట్స్ చూసిరా చదివిరా తెలియదు కానీ సోషల్ మీడియాలో ఎక్దం పుంజుకొని ఆడిర్రు. లైన్గా 3 మ్యాచెస్ గెలిచి సిరీస్ని అయితే చేజింకించుకున్నారు. ఇక 4th T20Iకి సంబంధించిన రివ్యూ ఏందనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఇన్నింగ్స్ జింబాబ్వే చేసింది 152కి 7 వికెట్స్ పడ్డాయి. ఇక బ్యాటర్స్ విషయానికి వస్తే జింబాబ్వేకి సంబంధించి మధువీర మరుమాని ఇద్దరు కూడా మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేసిరు. ఆ తర్వాత వచ్చిన ఏ బ్యాటర్ కూడా నిలవలేదు. ఒక సికిందర్ రజా మాత్రమే ఒంటరి పోరాటం చేసిండు మిడిల్ ఆర్డర్లో 46 కొట్టి ఓవరాల్గా ఒక మంచి టోటల్ అయితే ఇచ్చిండు 152. బట్ వాళ్ళకి అది సరిపోలేదు. ఇక మన ఫస్ట్ ఇన్నింగ్స్లో మన బౌలర్స్ విషయానికి వస్తే మన బౌలర్స్ కూడా పెద్ద ఏం పర్ఫార్మెన్స్ లేదు. ఒక ఖలీల్ అహ్మద్ మాత్రమే 2 వికెట్లు తీసిండు. మిగతా వాళ్ళందరూ కూడా ఒక్కొక్క వికెట్ అట్లా తీసారు. రవి బిష్ణోయికి ఈ మ్యాచ్లో వికెట్ కూడా దొరకలేదు. సో బౌలింగ్ పరంగా మన వాళ్ళు పెద్దగా ఏం పర్ఫార్మెన్స్ చేయలేదు. ఒక ఖలీల్ అహ్మద్కి 2 వికెట్స్ దొరికినాయి. ఇక సెకండ్ ఇన్నింగ్స్ గురించి చెప్పాల్సిన పని లేదు. పోలేరమ్మ జాతర చేసి పెట్టిండు యశస్వి జైస్వాల్ అండ్ శుభ్మన్ గిల్. ఇక సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చిన పెద్ద బాధ ఏంటంటే శుభ్మన్ గిల్ 93 నాట్అవుట్, శుభ్మన్ గిల్ 53 నాట్అవుట్, యశస్వి జైస్వాల్ 93 నాట్అవుట్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సోషల్ మీడియాలో మొత్తం శుభ్మన్ గిల్ని గట్టిగా వేసుకుంటారు. ఎందుకంటే సెల్ఫిష్ క్యాప్టెన్ అని. ఎందుకంటే ఇక్కడ అభిషేక్ శర్మని డ్రాప్ చేసిండు, తనని స్పాట్ తీసేసుకొని. ఇంకా తనని డ్రాప్ చేయడమే కాకుండా యశస్వి జైస్వాల్కి సెంచరీ అయ్యే ఛాన్స్ ఉంటే సెంచరీ చేయకుండా తిను మొత్తం స్కోర్ని కొట్టేసి అది చేసిండు అని చాలామంది ఎగబడుతుర్రు. కమింగ్ టు దీని మీద మీ ఒపీనియన్స్ ఏందనేది కామెంట్లో చేయర్రి. నేను కూడా తెలుసుకుంటా అసలు ఈ ప్రాబ్లంలో మీ ఒపీనియన్స్ ఏంటనేది కూడా చాలా విలువైనవి నాకు. సో కామెంట్ చేసి చెప్పండి అసలు శుభ్మన్ నిజంగా సెల్ఫిషా కాదా అనేది. ఇక సిరీస్ అయితే మనకి చేజిక్కించుకుంది. అండ్ చాలామంది అంటున్న విషయం ఏంటంటే అభిషేక్ శర్మ యశస్వి జైస్వాల్ కనుక టీమిండియాకు ఓపెనింగ్ ఇస్తే లేతల్ ఓపెనింగ్ కాబోతుందని మస్తు మంది అంటారు. మరి ఈ టాపిక్ మీద కూడా మీ కామెంట్స్ ఏంది అనేది కూడా చెప్పుర్రి. యశస్వి జైస్వాల్ అభిషేక్ శర్మ బెస్టా, యశస్వి జైస్వాల్ శుభ్మన్ గిల్ బెస్ట్ అనేది కామెంట్ చేయరి. నేను కూడా తెలుసుకుంటా. నన్ను అడిగితే ముగ్గురు కూడా మంచి బ్యాట్స్మెన్సే. ఇక ఎవరిని పక్కా పెట్టాలంటే అది చెప్పలేము. ఎందుకంటే మొన్ననే మన వీకే అండ్ రో ఇద్దరు కూడా రిటైర్మెంట్ ఇచ్చారు కాబట్టి టీం కొంచెం సెట్ కావడానికి టైం పడుతుంది. ఇక ఇప్పుడు అతను క్యాప్టెన్సీ కాబట్టి తను వస్తాడు, ఎవరైనా ఓపెనింగ్ చూసుకుంటారు. తను కూడా ఓపెనింగ్ బ్యాట్స్మెనే కాబట్టి సో అందులో మిస్టేక్ ఏం లేదు. బట్ చాలా గట్టి వేసుకుంటారు. అది కరెక్టో కాదో నాకైతే అర్థం కావట్లే. ఇక ఓవరాల్గా అయితే మన వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్లో పొలిమేరమ్మ తల్లికి పొట్టేలు కోసి బలిచ్చినట్టు చేసిర్రు. జింబాబ్వేలోని వేసుకొని పోసుకున్నట్టు అయిపోయింది వాళ్ళ పరిస్థితి. మొత్తం చూసుకోండి, ఎకానమీ ఒక్కొక్కరిని 10 పైన రాకెట్స్ పెట్టారు. అసలు ఊరా మాస్ హిట్టింగ్ డైరెక్ట్. సో ఓవరాల్గా ఇదైతే 4th T20కి సంబంధించిన రివ్యూ. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.